దాదాపు 50 కోట్లు, 2 ఎకరాలు 50 కోట్లు విలువ చేస్తుంది. కడప జిల్లాలోని అవధూత కాశీనాయక పుణ్యక్షేత్రంలో కూల్చివేతలను బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీనాయన ఆశ్రమాలను కూల్చివేయడం సిగ్గుచేటని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పరిరక్షకుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఆశ్రమాలను నమ్ముకుని బ్రతికే నిరాశ్రయుల పరిస్థితి ఏంటని అడిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జ్యోతి క్షేత్ర సమస్యను పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా హిందువుల పైన, దేవాలయాల పైన, హిందువులు చేసుకునే పండగల పైన అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక రకంగా హిందువులను వేధిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ దేవాలయాలు కూల్చివేసే పరిస్థితి, ఆశ్రమాలు కూల్చివేసే పరిస్థితి, మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యమైన ఒక నాయకుడు సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికే నేను పుట్టానని చెప్పుకునే నాయకుడు, పాపిస్టు స్వీకరించిన సనాతన ధర్మ పరిరక్షకుడు. మరి రాష్ట్రంలో ఈరోజు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, ఈరోజు ఆశ్రమాలు కూల్చేస్తున్నారు, అన్నదాన సత్రాలు కూల్చేస్తున్నారు, గోశాలలు కూల్చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో హిందూ ధర్మానికి సంబంధించి హిందువులు చేసుకునే పండుగలు, ఊరేగింపుల్లో అనేక రకాలుగా ఇబ్బందులు కలగజేస్తుంటే, మరి ఈ సనాతన ధర్మ పరిరక్షకులు ఎక్కడికి వెళ్లారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారిని కలిసి ఇక్కడున్న సమస్యను తెలియజేసి ఖచ్చితంగా దీనికి పరిష్కార మార్గాన్ని ఇచ్చేంత వరకు కూడా పోరాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం గృహ నిర్మాణ